హాయ్ ఫ్రెండ్స్, టుడే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయలను కడిగి పొట్టు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. వీటిని సాల్ట్ వాటర్లో ఒక 2 మినిట్స్ పెట్టడం వల్ల చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపును వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు వదిలేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి. ఈ ఫ్రైలో వేయడానికి పొడి రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, కొబ్బరి, సాల్ట్, కారం, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ వెల్లుల్లి కారం పొడిని మనం ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ఫ్రైలో వేసుకొని కలపాలి. చూడండి, ఈ కాకరకాయ ఫ్రై ఎంత చక్కగా ఉంది. ఈ వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.